ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయభాస్కర్. భరోసా ఒకరికొకరు తోడు. జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ రంగంలోకి వస్తున్నారు, ఆయనే నిలబడుతున్నారు. మీ ఎవరు ఏదైనా నేనున్నాను అంటున్నాడు. అందరం మేము ఒకరికొకరం తోడు. లక్షలాది మంది కార్యకర్తల బలం ఉంది, కోట్లాది మంది ప్రజల దీవెనలు ఉన్నాయి పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇవి ఉన్నంత కాలం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరినుంటే పగటికెళ్ళాలి కనాల్సిందే. చెప్తున్నా కదా, చికాకు పెడుతున్నారు, ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు, మానసికంగా శారీరకంగా భయపెట్టాలని చూస్తున్నారు. బట్ ఏది చేసినా అల్టిమేట్ విజయం ఈ పక్షాన్ని ఎందుకు ఉంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటుంది. ప్రజల్లో మమేకమై ఉన్న పార్టీ కాబట్టి ఆయన కుట్రలు, ఆయన పప్పులు ఉడకవు, ఆయన కుట్రలు చల్లవు. అది ఆయన రియలైజ్ అయితే ఆయనకు మంచిది. లేకుంటే నేను ఇంతకుముందు అన్నట్టు చరిత్రహీనుడు అయిపోతాడు. ఎందుకు ఈ మధ్య గుంటూరుకు వచ్చినట్టున్నాడు, ఆయన ఎక్కడో రోడ్ షో చేసినట్టున్నారు, వీడియో చూశాను. ఆయన సెక్యూరిటీ 10 మంది తప్ప ఎవరు లేరు. అది ఆయన కర్మ. తను ఎప్పుడన్నా ప్రజల గురించి పట్టించుకుంటే ప్రజలు 4 వచ్చేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎందుకు వేల మంది వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వస్తున్నారంటే అది కూడా పిచ్చితనం. ఇవన్నీ ఆర్గనైజ్డ్ అంటారు. ఎవరన్నా ప్రతిసారి దీన్ని ఆర్గనైజ్ చేసుకునేంత చేయగలరా, చేస్తారా? నాయకుడికి ఆ నాయకుడు అంటే అభిమానంగానే లేకపోతే ఇదేం అకేషన్ కాదు, ఎలక్షన్లు కాదు. ఒకవేళ మేము ఆర్గనైజ్ చేసి వేల మందిని తెచ్చుకోవడానికి ఆ పార్టీ ఇంగితం కూడా ఆయనకు రావట్లా. తనకెందుకు రావట్లే అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు కాదు. ఆయన వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయాలో చూసుకున్నాడు, వ్యవస్థలను ఎట్లా మ్యానిపులేట్ చేయాలనే చూసుకొని తద్వారా పవర్లో ఉండేవాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిలబడి తద్వారా అధికారంలోకి రావాలనుకున్నాడు ఈయన. ఈ రెండింటి తేడా గమనిస్తే ఆయనకు ఆ స్పృహ వస్తే ఇవి ఆగుతాయి. దీన్ని ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న చర్యల ద్వారా, ఈ కుట్రల ద్వారా, వీటన్నిటి ద్వారా వైఎస్ఆర్సీపీని అడ్డు చేయాలని చూసుకుంటే ఆయన భ్రమ. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో హద్దుల్లో కట్టడి చేయగలంటే అది భ్రమ. అది ఆచరణలో కూడా మీ అందరికి కనపడుతుంది. కళ్ళ ముందు పోలీసులు నిజంగానే చెప్తున్నాయి. ఇప్పుడు నల్లపురెడ్డి మన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద మీరు ఎవరు వీడియో చూసినా అక్కడ 100 మంది వచ్చి తగలబెడుతున్నారు, పోతున్నారు. పోలీసు ఊరికి వచ్చారు అక్కడికి. ఓ ప్రైవేట్ ప్రెమిసెస్, అది కొన్ని పబ్లిక్ ప్లేస్ కాదు. పబ్లిక్ ప్లేస్లోనే ఒక్కొక్క దగ్గర గుడిముడితే తరుముతారు. ఎవ్వరు ఏమనట్లేదు పోలీసులు. వాళ్ళలో ఒక్కడిని పట్టుకునే తెలుస్తుంది ఎవరనేది, పట్టుకోరు. పార్టీ నాయకులు అందులో ఉన్న వాళ్ళ ఫోటోలు చూపించారు, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు. ఇంకా అలాంటప్పుడు మీరంటున్న వీళ్ళెవరో A4 A5 అక్కడ పోయి కూర్చుని మాట్లాడి ఉన్నాడు. వాళ్ళని రేపు సన్మానం చేసినా చేస్తారు. సన్మానం చేసి వాళ్ళకు వీరతాడు వేసి ఇదిగో ఇలాంటిదే కావాలి మాకు, ఇలాంటి వాళ్ళకు మేము ప్రమోషన్ ఇస్తామన్నా కూడా అంటారు. ఎందుకంటే బరి తెగించున్నారు. దానికి సాక్ష్యాలు మీకు ఎక్కడ చూసినా కనపడతాయి. ఇక్కడ కాదు, మీరు ప్రతి ఇన్సిడెంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ఎక్కడ పోయినా కూడా బరి తెగించి ఎంటైర్ ఒకప్పుడు పోలీసుల మీద డిపెండ్ అయిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈరోజు పోలీసుల చేతికి మొత్తం అప్పచెప్పింది. ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ పూర్తి వాళ్ళకు ఊడిగం చేయడము, లేక వాళ్ళ ఒత్తిళ్లకు తట్టుకోలేక వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారు. సో ఎంటైర్ చట్టాన్ని కంప్లీట్ బెండ్ చేసేసి వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటారు. అందుకు నిదర్శనాలే ఇవన్నీ నేను ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా కనపడతాయి. జగన్ గారి సభలకి వెళ్తుంటే కార్యకర్తల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసేంత వరకు పోతున్నాడు. మరి ఆయన ఎస్పీనో పొలిటీషియనో తెలియట్లే. రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, రావడానికి వీళ్ళ 100 మందికి మించి వీళ్ళు రావాలా, 500కి మంది మించి రావడానికి వీళ్ళ. అసలు ఇదే ప్రజాస్వామ్యమా? నాకు తెలిసి డిక్టేటర్షిప్లో కూడా ఇంత ఇదిగా ఉండదు. లేదా ఎమర్జెన్సీకి సంబంధించి ఉన్నప్పుడు కూడా ఆ సెక్షన్స్ కింద, చట్టం కింద అరెస్టులు చేస్తే చేసేవాళ్ళేమో. కానీ ఇట్లా ఉంటే ఈ రకంగా అయితే ఎప్పుడు జరగల. మరి ఎమర్జెన్సీ పెట్టారంటే అది లేదు, అప్రకటిత ఎమర్జెన్సీ లాగా నడుస్తుంది. బెదరగొడుతున్నారు. కానీ గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు బెదరగొట్టే కొద్దీ వైఎస్ఆర్సీపీ గట్టిపడుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరింత గట్టిగా నిలబడుతున్నారు. ఏం చేస్తారు ఇంతకంటే మీరు అనే క్వశ్చన్ వస్తుంది. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, అంతే. అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. కానీ 3 నెలల్లో 4 నెలల్లో మళ్ళీ వస్తాం. వచ్చాక ఫైట్ చేస్తాం. మమ్మల్ని రాటు తేల్చే పనిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ క్వశ్చన్ వచ్చి ఇది పెరిగి నీ కంట్రోల్ కాదు, రేపు ఎవరు గవర్నమెంట్లో ఉన్నా కంట్రోల్ లేనంతగా సిస్టమ్ పాడవుతుంది. దానికి తను కారణభూతులు అవుతున్నాడు. అది దురదృష్టకరం.